Hi my dear competitive aspirants, welcome back to BVR English. This class is for those who are preparing for DSC and those who are studying intermediate and degree courses. This is word stress. We are going to discuss word stress. Okay, మనం వర్డ్ స్ట్రెస్ అనే టాపిక్ని ఈ క్లాస్లో మనం చూద్దాం. వాట్ ఈజ్ స్ట్రెస్ అనే విషయాన్ని ముందుగా మనం చూసినట్లయితే ద స్ట్రెస్ ఈజ్ ద డిగ్రీ ఆఫ్ ఫోర్స్ విత్ విచ్ వి అటర్ ఏ సిలబల్. మనం ఒక సిలబల్ని ఏ ఫోర్స్తో ఎంత స్థాయిలో మనం అటరెన్స్ చేస్తామనే విషయాన్ని తెలిపేది స్ట్రెస్. ఓకే, స్ట్రెస్ ఈజ్ ద డిగ్రీ ఆఫ్ ఫోర్స్. మనం ఒక సిలబల్ని ఏ స్థాయిలో ఎంత తీవ్రతగా మనం ప్రొనౌన్సియేషన్ చేస్తాము లేదా పలుకుతాము లేదా అట్టర్ చేస్తామనే విషయాన్ని తెలియజేసేది స్ట్రెస్గా చెప్పుకోవచ్చు. ఓకే, సో స్ట్రెస్ ఈజ్ బేస్డ్ ఆన్ సిలబల్. ఒక సిలబల్ పైన మనము ఏ విధంగా పలుకుతున్నాము, ఎంత స్థాయిలో పలుకుతున్నాము అనే విషయాన్ని మనము స్ట్రెస్గా అర్థం చేసుకోవచ్చు. అయితే వాట్ ఈజ్ ఎ సిలబల్ అనే విషయం మనకు వస్తుంది నెక్స్ట్. సో వాట్ ఈజ్ సిలబల్ అంటే ఎ సిలబల్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ సౌండ్స్. సౌండ్స్ నుంచి ఏర్పడేది సిలబల్. ఓకే, సో మనకు తెలుసు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం లాంగ్వేజ్ సిస్టమ్ని స్టడీ చేసినట్లయితే ఆ సౌండ్ సిస్టమ్ని మనం స్టడీ చేసినట్లయితే సౌండ్ ఈజ్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ లాంగ్వేజ్గా చెప్పుకుంటాం. అంటే మనం లాంగ్వేజ్ యూస్ చేస్తాం కదా, లాంగ్వేజ్లో మనం ఉపయోగించేటువంటి స్మాలెస్ట్ యూనిటే సౌండ్గా చెప్పుకుంటాం. సో అటువంటి సౌండ్ నుంచి ఏర్పడేది ఏంటంటే సిలబల్. ఓకే, సిలబల్ యొక్క యూజ్ ఏంటంటే మనం ఒక వర్డ్ని ప్రొనౌన్సియేషన్ చేయాలంటే మనకి కన్వీనియంట్గా ఉండే విధంగా మనం ఆ వర్డ్ని కొన్ని చంక్స్గా, కొన్ని పార్ట్స్గా మనం డివిజన్ చేసుకుంటాం. ఆ పార్ట్స్నే మనము సిలబల్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్డ్ చూద్దాం, ఎడ్యుకేషన్. ఓకే, ఎడ్యుకేషన్ అనే వర్డ్ని మనం చూసినట్లయితే ఈ ఎడ్యుకేషన్ అనే వర్డ్ని మనము 4 పార్ట్స్గా డివిజన్ చేసుకోవడం జరిగింది. 4 పార్ట్స్గా. ఎందుకు అంటే అలా మనం డివిజన్ చేసుకుంటేనే మనకి కన్వీనియంట్గా మనం ప్రొనౌన్సియేషన్ చేయడం అనేది అవుతుంది. ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్, ఇలా మనకి కన్వీనియంట్గా మనము బ్రీత్ తీసుకుని, ఓకే, మనకి స్పీచ్ సౌండ్స్ అనేవి ఎలా ఫార్మ్ అవుతాయంటే మన యొక్క స్పీచ్ ఆర్గాన్స్ నుంచి, మన యొక్క లంగ్స్ నుంచి మనము లాంగ్వేజ్ని ప్రొడ్యూస్ చేస్తాం. సో అలా ప్రొడ్యూస్ చేసే క్రమంలో మనకి ఏ విధంగా అయితే కన్వీనియంట్గా ఉంటుందో ఆ కన్వీనియన్స్ కోసము మనం ఒక వర్డ్ని ఏం చేస్తామంటే కొన్ని పార్ట్స్గా డివిజన్ చేయడం జరుగుతుంది. ఆ పార్ట్స్ని మనం ఏమంటామంటే సిలబల్ అంటాము. ఓకే, అటువంటి పార్ట్స్ని మనము సిలబల్స్గా చెప్పుకుంటాం. ఓకే, సో సిలబల్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ సౌండ్స్, వర్డ్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ సిలబల్స్. వర్డ్ ఏర్పడాలంటే సిలబల్స్ ఉండాలి, సిలబల్ ఏర్పడాలంటే సౌండ్ అనేది ఉండాలి. సో దిస్ ఈజ్ ద సిస్టమ్. సో ఇక్కడ చూస్తే మనం ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్, ఒక సౌండ్ ఉంది, నెక్స్ట్ ఒక సిలబల్ ఉంది, నెక్స్ట్ ఒక సిలబల్ ఉంది, నెక్స్ట్ ఒక సిలబల్ ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఎడ్యుకేషన్ ఈ విధంగా మనం ఆ వర్డ్ని మనము కొన్ని చంక్స్గా డివిజన్ చేయడం జరిగింది. 1, 2, 3, 4 ఇలా మనం 4 పార్ట్స్గా డివిజన్ చేసుకోవడం జరిగింది. ఎందుకు అంటే మనకు ఆ విధంగా మనము డివిజన్ చేసుకోవడం వల్ల కన్వీనియంట్గా మనము ప్రొనౌన్సియేషన్ అనేది మనం చేయగలుగుతున్నాము. సో ఆ కన్వీనియన్స్ కోసమని మనం కొన్ని పార్ట్స్గా డివిజన్ చేసుకోవడం జరిగింది. వర్డ్ని మనము కొన్ని పార్ట్స్గా డివిజన్ చేసుకోవడం జరిగింది. అయితే మరి ఈ పార్ట్స్లో ఏమున్నాయి అంటే సౌండ్స్ ఉన్నాయి. ఏ రకమైన సౌండ్స్ ఉన్నాయంటే మనకి తెలుసు, మనం ఆల్ఫాబెట్ మనకి ఉంది, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్.
ఓకే, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ కన్సిస్ట్ ఆఫ్ 26 లెటర్స్. మనం 26 లెటర్స్ మనకి టోటల్గా ఉన్నాయి. వాటి నుంచి మనం ప్రొడ్యూస్ చేసే సౌండ్స్ ఏ విధంగా ఉంటాయంటే ఒకసారి మనం చూద్దాం. ఓకే, వావెల్ సౌండ్స్, కాన్సనెంట్ సౌండ్స్. ఓకే, మనం 26 నుంచి ప్రొడ్యూస్ చేసే సౌండ్స్ ఏ విధంగా ఉంటాయంటే వావెల్ సౌండ్స్, కాన్సనెంట్ సౌండ్స్. ఓకే, మనం 26 లెటర్స్ని మనం ఎన్ని లెటర్స్గా డివిజన్ చేసుకుంటామంటే ఒక 5 లెటర్స్ని, అవి ఏంటి, ఏ, ఈ, ఐ, ఓ, యు అనేటువంటి ఈ 5 లెటర్స్ని మనము వావెల్స్గా చెప్పుకుంటాం. అలాగే మనం ఆల్ఫాబెట్లో అంటే ఆ 26 లెటర్స్లో మనం ఆ 5 లెటర్స్ని తీసివేయగా రెస్ట్ ఆఫ్ ద లెటర్స్ని మనం ఏం చెప్పుకుంటామంటే 21 లెటర్స్ని మనము కాన్సనెంట్స్గా చెప్పుకుంటాం. మనం వాటిని కాన్సనెంట్గా చెప్పుకోవడం జరుగుతుంది. సో వావెల్స్ ఆర్ 5 అండ్ కాన్సనెంట్స్ ఆర్ 21. మరి ఆ 5 వావెల్స్ నుంచి ఎన్ని సౌండ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఆ 21 కాన్సనెంట్స్ నుంచి ఎన్ని సౌండ్స్ ప్రొడ్యూస్ అవుతున్న విషయం మనం చూసినట్లయితే మనం వావెల్ సౌండ్స్, వావెల్ లెటర్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే వావెల్ సౌండ్స్ ఎన్ని అంటే 20 సౌండ్స్. ఓకే, 5 వావెల్ సౌండ్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే సౌండ్స్ ఎన్ని అంటే 20 సౌండ్స్ మనకి ప్రొడ్యూస్ అవుతాయి. మనకి తెలుసు వావెల్ సౌండ్స్ అనేవి మోనోప్థాంగ్స్ గాను, మోనోప్థాంగ్స్ అలాగే డిప్థాంగ్స్ గాను ఉంటాయి. ఓకే, మోనోప్థాంగ్స్ మనకి ఎన్ని ఉంటాయంటే 12 ఉంటాయి. ఓకే, డిప్థాంగ్స్ మనకి ఎన్ని ఉంటాయంటే 8 ఉంటాయి. టోటల్గా 20 మనకి ఫార్మ్ అవుతున్నాయి. ఓకే, మన మోనోప్థాంగ్స్ ఏంటంటే సింగిల్ వావెల్స్. మనం సింగిల్ ఏ, ఊ, ఆ అలా మనం యూజ్ చేస్తాం కదా, అలాంటి సింగిల్ వావెల్స్ని మనం మోనోప్థాంగ్స్ అంటాం. మరి డిప్థాంగ్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ వావెల్స్, కాంబినేషన్ ఆఫ్ వావెల్స్ లేదా వావెల్ గ్లైడ్స్ అని మనం అంటాము. సో కాంబినేషన్ ఆఫ్ అంటే 2 వావెల్స్ కలిసి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ హియా, ఇయా, క్లియా అనే వర్డ్స్లో మనము ఈ ఆ అనేటువంటి విధంగా మనం యూజ్ చేస్తున్నాం. ఆ విధంగా 2 వావెల్స్ కలిసి కాంబినేషన్గా వస్తాయి. వాటిని మనము డిప్థాంగ్స్ అని అంటాము. సో మోనోప్థాంగ్స్, డిప్థాంగ్స్. మోనో అంటే 1, డిప్ అంటే డై అంటే 2. ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. మోనోప్థాంగ్స్ మరియు డిప్థాంగ్స్ టోటల్గా మనకి 12 + 8 20 వావెల్ సౌండ్స్ అనేవి మనకి ప్రొడ్యూస్ అవుతున్నాయి. నెక్స్ట్ మనకి ఏంటంటే కాన్సనెంట్ సౌండ్స్. మనం ఎన్ని కాన్సనెంట్స్ లెటర్స్ ఉన్నాయి, 21 కాన్సనెంట్స్ ఉన్నాయి. 21 కాన్సనెంట్స్ ఉన్నాయి. మనకి వాటి నుంచి ఎన్ని సౌండ్స్ ప్రొడ్యూస్ అవుతాయి అంటే 24 కాన్సనెంట్ సౌండ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. మరి ఎందుకు ఒక లెటర్ నుంచి ఒక సౌండే మాత్రమే ప్రొడ్యూస్ అవ్వకుండా ఎందుకు 24 అయ్యాయి అంటే మనం నార్మల్గా చూస్తే మనం సిహెచ్ అనే దానిని మనం ఏ విధంగా పలుకుతామంటే చాగా పలుకుతాం. ఓకే, అలాగే ఇంకో కొన్ని లెటర్స్లో మనం ఏం చేస్తామంటే సిహెచ్ అనే దాన్ని మనం షాగా కూడా పలుకుతాం. ఇలా కొన్ని సందర్భాలలో కొన్ని కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ అనేవి మనం ఒకటి కంటే ఎక్కువ సౌండ్స్ని ఇవ్వడం వలన మనము ఎక్స్ట్రా వర్డ్స్ అనేవి మనకి వస్తాయి. టోటల్గా మనకి 21 లెటర్స్ నుంచి 24 అనేవి మనకు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెషినరీ అనే వర్డ్లో MECHINARY మెషినరీ. ఓకే, మెషినరీ అనే వర్డ్లో మనము ఇక్కడ చూస్తే ఇక్కడ సిహెచ్ అనేది మెషినరీ అని మనం అంటాము. మెషినరీ అని మనం యూజ్ చేస్తాం, లేదా మెషిన్. ఓకే, లేదా మనం మెషిన్ అనేటువంటి ఎగ్జాంపుల్ చూద్దాం. మెషిన్. ఓకే, మెషిన్. ఓకే, మనం మెషిన్ అనేటువంటి స్పెల్లింగ్ ఉంది కదా, సో మెషిన్లో మనము షా అని యూజ్ చేస్తాం ఇక్కడ. అలాగే చైర్లో మనము చా అని యూజ్ చేస్తాం. ఈ విధంగా సేమ్ వర్డ్సే మనకి 2 రకాలైనటువంటి సౌండ్స్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల, అంటే ఎక్స్ట్రాగా ప్రొడ్యూస్ చేయడం వల్ల మనకి 24 సౌండ్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యేవి. అది కూడా కొన్ని లెటర్స్కి మాత్రమే అలా జరుగుతుంది. మిగతా లెటర్స్కి మాత్రము వాటి యొక్క సౌండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం వి తీసుకుంటే వా, ఓకే, వై తీసుకుంటే యా, ఇలా వాటి యొక్క
సౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి, కొన్ని మాత్రమే అలాగా ఎక్స్ట్రాగా ప్రొడ్యూస్ చేయడం వల్ల మనకి 21 కాన్సనెంట్స్ నుంచి 24 సౌండ్స్ అనేవి ఏర్పడ్డాయి. కాబట్టి మనం చూసుకుంటే టోటల్గా 20 + 24 44 సౌండ్స్ అనేవి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనము స్టడీ చేయడం జరుగుతుంది. వీటి గురించి మనం స్టడీ చేస్తాం. వీటి యొక్క స్టడీని మనం ఏమంటామంటే ఫోనెటిక్స్ అని మనం చెప్పుకుంటాం. ద స్టడీ ఆఫ్ స్పీచ్ సౌండ్స్. ఓకే, మనం మాట్లాడే సౌండ్స్ గురించి అధ్యయనం చేయడాన్ని మనం ఏమంటామంటే ఫోనెటిక్స్గా మనం చెప్పుకుంటాం. ఫోనెటిక్స్. ఓకే, మనం ఫోనెటిక్స్గా చెప్పుకుంటాం. అలాగే ఫోనెటిక్స్ని మనము ఇండికేట్ చేయడం కోసం, ఫోనెటిక్స్ని మనము ఆ సౌండ్స్ని ఇండికేట్ చేయడం కోసం, రిప్రజెంట్ చేయడం కోసం ఫోనెటిక్ స్క్రిప్ట్ని కూడా మనం యూజ్ చేస్తాం. దాన్ని మనం ప్రీవియస్గా నేర్చుకోవడం జరుగుతుంది. ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అనే విషయాన్ని మనం ప్రీవియస్గా నేర్చుకోవడం జరుగుతుంది. అయితే మనం 44 సౌండ్స్ గురించి మనము ఫోనెటిక్స్ అనేటువంటి కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకుంటాం. అలాగే ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ కూడా చూసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనకు అర్థమైన విషయం ఏంటంటే ఏ సిలబల్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ సౌండ్స్, ఏ వర్డ్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ సిలబల్. ఓకే, సిలబల్లో ఏముంటుందంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సౌండ్స్ ఉంటాయి. మరి వర్డ్లో ఏముంటాయి? ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సిలబల్స్ ఉంటాయి. ఆ విషయాన్ని మనం చూద్దాం. ఇప్పుడు సిలబల్ అంటే ఏంటి అనే విషయాన్ని మనం మరికొంతగా చూస్తే అందులో ఏ సౌండ్స్ వస్తాయనే విషయాన్ని మనం చూద్దాం. వాట్ ఈజ్ సిలబల్ అనే విషయాన్ని చూస్తే సిలబల్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ 1 or more కాన్సనెంట్ సౌండ్స్. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కాన్సనెంట్ సౌండ్స్. ఓకే, విత్ ఏ వావెల్ సౌండ్. ఒక వావెల్ సౌండ్తో కలిస్తే దానిని మనం సిలబల్గా చెప్పుకుంటాం. అంటే సిలబల్లో ఏముంటాయంటే ఒక సిలబల్ తీసుకుంటే ఆ సిలబల్లో కాన్సనెంట్ సౌండ్స్ ఉండొచ్చు. కాన్సనెంట్ సౌండ్స్ అనేవి ఉండొచ్చు, ప్లస్ వావెల్ సౌండ్ అనేది ఉంటుంది. సో సిలబల్లో ఏముంటుంది? కాన్సనెంట్ సౌండ్స్ ఉండొచ్చు, 1 or more. అలాగే వావెల్ సౌండ్ ఉంటుంది, ఒక వావెల్ సౌండ్ ఉంటుంది. యూజువల్గా సాధారణంగా ఒక వావెల్ సౌండ్ అనేది ఉంటుంది. ఓకే, కాబట్టి మనకి ఒక సిలబల్ ఏర్పడాలంటే కాన్సనెంట్ సౌండ్స్తో పాటు వావెల్ సౌండ్ కూడా ఉండాలన్న విషయం మనకు అర్థమవుతుంది. కాన్సనెంట్ సౌండ్తో పాటు వావెల్ సౌండ్ కూడా ఉండాలి అక్కడ ఒక వర్డ్. ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాంపుల్లో మనం చూద్దాం. ఇక్కడ ఏ అని మనం యూజ్ చేసాం. ఎడ్యుకేషన్ అనే వర్డ్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఏ అని రాసాం. ఇక్కడ ఒక వావెల్ సౌండ్ ఉంది. ఇక్కడ కాన్సనెంట్ సౌండ్ ఉందా ఈ సిలబల్లో? లేదు. అయినప్పటికీ కూడా ఒక సిలబల్ అయ్యింది. అంటే కాన్సనెంట్ సౌండ్ రాకపోయినా సరే ఒక వావెల్ సౌండ్తో కూడా ఒక సిలబల్ ఏర్పడుతుందనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్ మనం చూస్తే జూ. ఇక్కడ మనం చూడండి, డి అనేది కాన్సనెంట్ సౌండ్, ఊ అనేది వావెల్ సౌండ్. అంటే ఒక కాన్సనెంట్ సౌండ్తో పాటు ఒక వావెల్ సౌండ్ కూడా ఇక్కడ వచ్చింది. ఈ విధంగా కూడా మనకి రెండింటి యొక్క కాంబినేషన్ కూడా ఒక సిలబల్ ఫార్మేషన్ అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూస్తే సి అంటే కా. ఇక్కడ ఏ, సో కా ప్లస్ ఏ. కాబట్టి ఒక సౌండ్, ఒక కాన్సనెంట్ సౌండ్ ప్లస్ ఒక వావెల్ సౌండ్ ఏర్పడింది. నెక్స్ట్ మనం చూస్తే టిఐఓఎన్. ఓకే, టిఐఓఎన్ సౌండ్ ఏ విధంగా ఉందంటే షా ఇన్ అనే విధంగా ఏర్పడింది. షన్. ఈ విధంగా మనం ఇదొక కాంబినేషన్గా చెప్పుకోవచ్చు. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక సిలబల్లో సాధారణంగా ఒక వావెల్ సౌండ్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఓకే, ద నెంబర్ ఆఫ్ వావెల్ సౌండ్స్ ఇన్ ఏ వర్డ్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ సిలబల్స్ ఇన్ ఏ వర్డ్. ఒక వర్డ్లో ఎన్ని వావెల్ సౌండ్స్ ఉంటాయో అన్ని సిలబల్స్ ఉంటాయి అని సాధారణంగా మనం చెప్పుకోవచ్చు. యూజువల్లీ మనం సాధారణంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఒక వర్డ్ని చూసి ఎన్ని వావెల్ సౌండ్స్ ఉన్నాయి అనే విషయాన్ని బట్టి మనము అందులో ఎన్ని సిలబల్స్ ఉంటాయనే విషయాన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాధారణంగా నార్మల్గా మనకి ఒక సిలబల్లో ఒక వావెల్ సౌండ్ అనేది వస్తుంది.
ఓకే, అయితే ఇక్కడ మనకు అర్థమైన విషయం ఏంటంటే ఒక్క వావెల్ సౌండ్తో కూడా మనకి ఒక సిలబల్ ఏర్పడగలదు, కానీ కేవలం కాన్సనెంట్ సౌండ్ అనేది ఎటువంటి సిలబల్ని ఫామ్ చేయదు. ఎందుకంటే వావెల్ సౌండ్ యొక్క హెల్ప్ లేకుండా, వావెల్ సౌండ్ అనేది రాకుండా మనం ఒక సిలబల్ని ఫామ్ చేయలేము అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఓకే, అలాగే నెక్స్ట్ మనం చూస్తే డివిజన్ ఆఫ్ సిలబల్స్. ఒక వర్డ్ని తీసుకుని మనం ఏ విధంగా డివిజన్ చేయొచ్చు అనే విషయాన్ని చూసినట్లయితే ఒకసారి మనం చూద్దాం. ఓకే, మనం ఇక్కడ ఒక విషయం చెప్పుకున్నాము, ద నెంబర్ ఆఫ్ వోవెల్ సౌండ్స్ అన్నాము, కానీ ద నెంబర్ ఆఫ్ వోవెల్ లెటర్స్ అనలేదు. ఇక్కడ మనం వావెల్ లెటర్స్ అంటే చూడండి TION, అలా IO అనేటువంటి రెండు మనకి వావెల్ లెటర్స్ ఉన్నాయి. అలా అని రెండు వావెల్ లెటర్స్ ఉన్నాయి కదా, కాబట్టి రెండు సిలబల్స్ ఉంటాయని మనం అర్థం చేసుకోకూడదు. మనం తీసుకోవాల్సింది సౌండ్ని కానీ లెటర్ని కాదు. మనం తీసుకోవాల్సింది సౌండ్ని కానీ లెటర్ని మాత్రం కాదు. కాబట్టి మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే ద నెంబర్ ఆఫ్ వోవెల్ సౌండ్స్ ఇన్ ఏ వర్డ్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ సిలబల్స్ ఇన్ ఏ వర్డ్ అనే విషయంగా చెప్పుకోవచ్చు. కానీ మనం వావెల్ లెటర్స్ని కన్సిడర్ చేయకూడదు, వావెల్ సౌండ్స్ని మాత్రమే కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. మనం గుడ్ అనేటువంటి వర్డ్ ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి, గుడ్ అనేటువంటి వర్డ్ మనకి ఏ విధంగా మనము దాన్ని క్లాసిఫై చేయగలమనే విషయాన్ని చూద్దాం. గుడ్, మనం ఇందులో ఎన్ని సిలబల్స్ ఉన్నాయనే విషయాన్ని మనం చూసినట్లయితే గుడ్ అనే విధంగా మనం చూసినట్లయితే ఫస్ట్ మనం నెంబర్ ఆఫ్ వావెల్ సౌండ్స్ని అబ్జర్వ్ చేద్దాం. ఎందుకంటే నెంబర్ ఆఫ్ వావెల్ సౌండ్స్ని బట్టి నెంబర్ ఆఫ్ సిలబల్స్ అనేవి మనకి తెలుస్తుంది. కాబట్టి మనం నెంబర్ ఆఫ్ వావెల్ సౌండ్స్ చూద్దాం. నెంబర్ ఆఫ్ వావెల్ సౌండ్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే ఒకసారి రాద్దాం. ఓకే, గుడ్ అని మనం ఇక్కడ ఈ విధంగా ప్రొనౌన్సియేషన్ చేస్తే ఆ విధంగా మనకి వస్తుంది. అయితే మనం ఇక్కడ చిన్న విషయం తెలుసుకోవాలి. ఏంటి అంటే మనం ఇక్కడ ఒక చిన్న విషయం తెలుసుకుందాం. అది ఏంటి అంటే మనం జనరల్గా తెలుగు సంబంధించి ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే తెలుగులో కొన్ని లెటర్స్ ఫస్ట్ మనం టోటల్గా ఉన్నటువంటి ఏదైనా ఒక వర్డ్ ఏర్పడాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ కా అనేటువంటి వర్డ్ ఏర్పడాలంటే, ఓకే, కా అనేటువంటి వర్డ్ ఏర్పడాలంటే ఇక్ ప్లస్ ఆ అనేటువంటిది ఏర్పడితే అందులో కా అనేది ఏర్పడుతుంది. ఇక్ ప్లస్ ఆ అంటే ఇక్ ప్లస్ ఆ అనేది ఏర్పడితే అందులో కా అనేటువంటి ఒక శబ్దం అనేది ఏర్పడుతుంది. సో ఒక కాన్సనెంట్ శబ్దం ఏర్పడాలంటే దానికి ఒక వావెల్ సౌండ్ అనేది హెల్ప్ చేస్తుంది. ఒక కాన్సనెంట్ సౌండ్ అనేది కా అనేది కాన్సనెంట్ సౌండే కదా. ఏ విధంగా కాన్సనెంట్ సౌండ్ అనే విషయం మనం చూద్దాం. మనం తెలుగు లాంగ్వేజ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఓకే, ఇంగ్లీష్లో మనం టోటల్గా సౌండ్స్ గురించి చెప్పుకోవడం జరిగింది. 44 సౌండ్స్ అనేవి 26 లెటర్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి అనే విషయం చెప్పుకోవడం జరిగింది. ఒక్కసారి మనం తెలుగు లాంగ్వేజ్ సంబంధించి ఒకసారి మనం చూద్దాం. తెలుగు లాంగ్వేజ్ సంబంధించి మనకి ఆ నుంచి ఓ ఇలా మనం స్టార్ట్ చేసి ఆ నుంచి అమ్మాహ వరకు మనకి కొన్ని సౌండ్స్ ఉంటాయి. ఓకే, లెటర్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేవి సౌండ్స్ కదా, కొన్ని సౌండ్స్ ఉంటాయి. వాటిని మనం ఏమంటామంటే అచ్చులు అంటాం. వాటిని మనం ఏమంటాం? అచ్చులు లేదా అచ్చు శబ్దాలు. ఓకే, అచ్చులు లేదా అచ్చు శబ్దాలుగా మనం చెప్పుకుంటాం. అలాగే కా అనేటువంటి అక్షరం నుంచి ఖ అనే అక్షరం నుంచి అక్షరాలతో స్టార్ట్ అయ్యి చాచాజాలు, జాజజాలు, ఇంకా మా ఇలా ఏ రా లావా ఇలా వచ్చి చివరిగా మనకి బండిరా అనేటువంటి ఒక వర్డ్ ఒక లెటర్ వస్తుంది. దీనిని మనం ఏమంటామంటే ఈ లెటర్స్ అన్నింటినీ కలిపి మనం ఏమంటామంటే హల్లు శబ్దాలు అంటాం. వీటిని మనం ఏమంటామంటే హల్లు శబ్దాలు అంటాం. అంటే వావెల్ సౌండ్స్ ఇవి కాన్సనెంట్ సౌండ్స్గా మనం చెప్పుకుంటున్నాం ఇంగ్లీష్లో. వాటిని మనం తెలుగులో ఒకసారి చూసాం. సో ఆ నుంచి అమ్మహ వరకు ఉన్నటువంటివి ఏంటంటే అచ్చు శబ్దాలు, వావెల్ సౌండ్స్. కా నుంచి బండిరా వరకు ఉన్నటువంటివి ఏంటంటే హల్లు శబ్దాలు లేదా కాన్సనెంట్ సౌండ్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఈ విషయం క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ మనం చూస్తే ఏదైనా ఒక కాన్సనెంట్ శబ్దము
కాన్సనెంట్ సౌండ్ అనేది ఫామ్ అవ్వాలి అంటే అందులో ఈ కాంబినేషన్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా అనేటువంటి వర్డ్ మనకి కావాలంటే, గా అనేటువంటి ఒక శబ్దం కావాలంటే ఇగ్ ప్లస్ ఆ, ఇగ్ ప్లస్ ఆ అనేది గా అవుతుంది. ఓకే, అలా మనం ఏ లెటర్స్ తీసుకున్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ వి అనేటువంటి లెటర్ మనం తీసుకుంటే యు ప్లస్ ఈ వి అవుతుంది. ఓకే, ఇంకా మనం చాలా మా లేదా మీ లేదా మే తీసుకుందాం. ఓకే, ఇమ్ ప్లస్ ఏ అనే శబ్దం కలిస్తే మే అనేది ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏం అర్థమైందంటే ఇక్కడ కాన్సనెంట్ అనేది ఉంది, ఇక్కడ వావెల్ అనేది ఉంది. సో కాన్సనెంట్ ప్లస్ వావెల్ కలిస్తేనే మనకి ఒక శబ్దం అనేది ఏర్పడుతుంది, ఒక శబ్దం అనేది మనకి ఏర్పడుతుంది అనే విధంగా మనకి కాన్సనెంట్ సౌండ్ అనేది ఏర్పడుతుంది. కాన్సనెంట్ శబ్దము మరియు వావెల్ శబ్దం కలిస్తే కాన్సనెంట్ శబ్దం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ మనం చూద్దాం. ఓకే, ఇక్ ప్లస్ ఆ కా. ఓకే, నెక్స్ట్ మనం చూస్తే ఇది మనకి వావెల్ సౌండ్, ఇది మనకి వావెల్ సౌండ్, ఇది వావెల్ సౌండ్, ఇవన్నీ కూడా మనకి వావెల్ సౌండ్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇటువంటి వావెల్ సౌండ్ అనేవి వీటిలో మనకి ఏర్పడుతున్నాయి. ఇప్పుడు మనం ఒక విషయం గమనిద్దాం. ఏంటి అంటే ఇక్కడ గుడ్ అని రాయడం జరిగింది. మనం ఒక వర్డ్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి అనే విషయాన్ని ముందుగా మనం డిసైడ్ చేయాలి. అసలు మనం సిలబల్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే అండర్స్టాండింగ్ అబౌట్ సిలబల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద స్ట్రెస్. ఎందుకంటే మనం సౌండ్ నుంచి సిలబల్ అనేది, సౌండ్ నుంచి సిలబల్ ప్రొడ్యూస్ అవుతుంది, సిలబల్ నుంచి వర్డ్ ప్రొడ్యూస్ అవుతుంది అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఒక వర్డ్లో ఉన్నటువంటి సిలబల్కి ఎక్కడ స్ట్రెస్ వస్తుందనే విషయం తెలుసుకోవాలంటే మనకు ముందుగా సిలబికేషన్ లేదా డివిజన్ ఆఫ్ సిలబల్స్ అనేది తెలియాలి. ఒక వర్డ్లో మనము ఎన్ని సిలబల్స్ ఉంటాయి, ఉన్నటువంటి సిలబల్స్ని ఏ విధంగా మనం క్లాసిఫై చేయాలి అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ముందు మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో గుడ్ అనేటువంటి ఒక వర్డ్లో ఎన్ని సిలబల్స్ ఉంటాయంటే ఇక్కడ చూద్దాం. ఫస్ట్ మనం ఒక సిలబల్ని డివిజన్ చేసే ముందు ఒక రెండు విషయాలు తెలుసుకుందాం. ఏంటి ఆ రెండు విషయాలంటే, ఇలా మనం చెప్పుకున్నాం ఇక్, ఇగ్, ఇవ్, ఇమ్ అని. వీటిని మనం ఏమంటామంటే తెలుగులో పొల్లు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్ అని రాయడం జరిగింది, ఇక్. దీన్ని మనం ఏమంటామంటే పొల్లు అంటాం తెలుగులో. ఓకే, అలాగే ప్లస్ ఇంకా ఏదైనా వర్డ్లో సున్నా వస్తే, ఏదైనా వర్డ్లో సున్నా వస్తే మనం జనరల్గా ఓ కాదు సున్నా అంటే మనం సంగీతం అంటాం కదా, సంగీతం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ గీతం. ఇక్కడ చూడండి మనం తెలుగులో ఒకసారి సిలబికేషన్ చేద్దాం. గీతం అంటే మనం ఎన్ని సిలబల్గా డివిజన్ చేసాం? 1 2 3. ఎందుకు మనం ఇక్కడ సున్నాను కూడా కౌంట్ చేయలేదు, సాని సున్నాని వేరు చేయలేదు, ఇక్కడ తాని సున్నాని మనం ఎందుకు వేరు చేయలేదంటే మనం వీటిని అంటే సున్నాని మనం క్యాల్కులేట్ చేయము. దేనిలో క్యాల్కులేట్ చేయము? మనం ఎప్పుడైనా ఒక వర్డ్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయనే విషయాన్ని మనం చేస్తున్నప్పుడు సున్నాని క్యాల్కులేట్ చేయము, దీన్ని మనం కన్సిడర్ చేయము, పట్టించుకోము. నెక్స్ట్ మనం చూస్తే పొల్లును కూడా మనం పట్టించుకోము. అంటే మనం ఒక సిలబికేషన్ చేసేటప్పుడు, ఒక వర్డ్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయనేటువంటి చేసేటప్పుడు, ఒక వర్డ్లో ఉన్నటువంటి సిలబల్స్ని డివిజన్ చేసేటప్పుడు మనం పొల్లును కానీ సున్నాను కానీ కన్సిడర్ చేయము. అంటే అవి ఏ అక్షరాలతో ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చెప్పుకోవడం జరిగింది సమ్ అన్నాము. సో సాతో ఉంటుంది కాబట్టి సాతో మనం ఒక సిలబల్గా తీసుకోవడం జరిగింది, సాతో ఉంది కాబట్టి మనం తీసుకోవడం జరిగింది. అలాగే ఇక్ ఫర్ ఎగ్జాంపుల్ పానిక్ ఏ అక్షరంతో ఉంటుందో ఈ పొల్లు ఇక్కడ చూడండి ఇక్. ఓకే, పానిక్ అనే విధంగా చెప్పుకుంటాం. సో ఇది మనకి ఒక సిలబల్ అవుతుంది. నిక్ అంటే ఇక్ అనేటువంటి శబ్దాన్ని మనము దీంతో పాటుగా తీసుకోవడం జరిగింది, ప్రత్యేకించి మనం తీసుకోవడం లేదు. అంటే ముందు ఉన్నటువంటి కాన్సనెంట్ సౌండ్కి మనం జత చేసాం, ప్రత్యేకించి మనం తీసుకోవటం లేదు. అంటే వాటిని మనము కౌంట్ చేయటం లేదు.
సిలబల్గా కౌంట్ చేయడం లేదు, సిలబల్గా మనం ప్రత్యేకించి సిలబల్గా గుర్తించడం లేదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనకు అర్థమైన విషయం ఏంటంటే ఏదైనా సిలబల్ వర్డ్లో సిలబికేషన్ చేసేటప్పుడు పొల్లును కానీ సున్నాను కానీ మనం కన్సిడర్ చేయము, లెక్క పెట్టము, కౌంట్ చేయము అనే విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఇలా కానీ వస్తే మనం కౌంట్ చేయమనే విషయాన్ని చూస్తున్నాం. ఈ రెండు ఎగ్జాంపుల్స్ కాకుండా మిగతా సందర్భాల్లో మనం చూద్దాం. కాబట్టి గు అన్నటువంటిది మనకి ఇక్కడ ఒక కాన్సనెంట్ సౌండ్తో పాటు ఇడ్ అనేది వచ్చింది. ఇక్కడ నిక్ అనేది ఏ విధంగా వస్తే మనము కౌంట్ చేయకుండా విడిచిపెట్టామో గుతో పాటు ఇడ్ అనేది మన సౌండ్ కూడా వచ్చేటప్పుడు మనము కౌంట్ చేయము. కాబట్టి ఎన్ని సౌండ్స్ ఉన్నట్లుగా? ఒక సౌండ్గా ఉన్నట్లుగా మనం చెప్పుకోవచ్చు. ఒక సౌండ్ ఉంటే ఆ సిలబల్ని, ఆ వర్డ్ని మనం ఏమంటామంటే మోనోసిలబిక్ వర్డ్ అంటాము. ఒక సౌండ్ ఉంటే మనం ఏమంటాం? మోనోసిలబిక్ వర్డ్గా మనం చెప్పుకుంటాం. ఓకే, ఒక సౌండ్ ఉంటే మనం ఏ వర్డ్గా చెప్పుకుంటామంటే మోనో అంటే 1. సో ఆ విధంగా మనం చెప్పుకుంటాం. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ వావెల్ లెటర్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కానీ నెంబర్ ఆఫ్ సౌండ్స్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. ఏంటి ఆ సౌండ్ అంటే ఇక్కడ చూద్దాం. ఏంటి సౌండ్ అంటే ఇక్కడ చూద్దాం. ఇప్పుడు గు అంటే ఇగ్ ప్లస్ ఊ ఏమవుతుంది? గు అవుతుంది. ఈ ప్రకారం మనం చెప్పుకున్నాం కదా, ఇక్ ప్లస్ ఆ కా అవుతుంది, ఇగ్ ప్లస్ ఆ గా అవుతుంది, ఇవ్ ప్లస్ ఈ వి అవుతుంది, హిమ్ ప్లస్ ఏ మే అవుతుంది. అంటే ఈ వచ్చేటువంటి వావెల్ సౌండ్ని బట్టి ఇక్కడ లెటర్ అనేది ఏర్పడుతుంది, శబ్దం అనేది ఏర్పడుతుంది. చూడండి, ఇక్కడ ఇవ్ ప్లస్ ఈ వచ్చింది, వి అయింది. ఇగ్ ప్లస్ ఆ వచ్చింది, గా అయింది. మరి ఇగ్ ప్లస్ వస్తే ఏమవుతుంది? గు అవుతుంది. ఇగ్ ప్లస్ ఏ వస్తే గే అవుతుంది. ఇగ్ ప్లస్ ఓ వస్తే గో అవుతుంది. ఇలా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఎన్ని వావెల్ సౌండ్స్ ఉన్నాయి? ఒక వావెల్ సౌండ్ ఉంది. మనం ఇక్కడ చెప్పుకున్న రూల్ ఏంటి? ద నెంబర్ ఆఫ్ వావెల్ సౌండ్స్ ఇన్ ఏ వర్డ్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ సిలబల్స్ ఇన్ ఏ వర్డ్. ఒక వర్డ్లో ఎన్ని వావెల్ సౌండ్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి ఆ వర్డ్లో ఎన్ని సిలబల్స్ ఉంటాయి అనే విషయాన్ని మనం చెప్పవచ్చు కదా. కాబట్టి ఇగ్ ప్లస్ ఓ, మనం ఇందులో ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. ఓ మనం ఇది కాన్సనెంట్ సౌండ్, దీన్ని మనం కన్సిడర్ చేయక్కర్లేదు. ఇందులో ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. అంటే దీనికి ఇది హెల్ప్ చేసింది కాబట్టి గు అయింది. ఓకే, నెక్స్ట్ మనకి వచ్చింది ఏంటి? పొల్లు వస్తే మనం కౌంట్ చేయకూడదు అనే విషయాన్ని చెప్పుకున్నాం. సున్నా వచ్చినా సరే మనం కౌంట్ చేయకూడదు. ఈ 2 సందర్భాల్లో మనము సిలబల్ని కౌంట్ చేయకూడదు. వచ్చినటువంటి సౌండ్ 1 కాబట్టి ఇది ఏమవుతుంది? ఒక సిలబల్ ఉన్నటువంటి వర్డ్ అవుతుంది. మోనోసిలబిక్ వర్డ్గా మనం చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ మనం చూస్తే ఆన్సర్. మనం ఒక వర్డ్ని మనం ఈ విధంగా పార్ట్గా మనం డివిజన్ చేస్తాం. ఎందుకు అంటే ఆన్సర్ ఇందులో ఒక వావెల్ సౌండ్ ఉంది, స ఇందులో ఒక వావెల్ సౌండ్ ఉంది. ఇక్కడ రాద్దాం ఆ, ఓకే, స. ఓకే, ఇందులో ఒక ఆ అన్నటువంటిది, ఇందులో 2వ ఆ, ఇందులో 1వ ఆ. ఓకే, ఇక్కడ ఒక సౌండ్ ఉంది, ఇక్కడ ఒక సౌండ్ ఉంది. కాబట్టి ఈ వర్డ్ ఏమవుతుంది? ఆన్సర్ అనే వర్డ్ టూ సిలబల్స్ ఉన్నటువంటి వర్డ్గా చెప్పుకోవచ్చు. టూ సిలబల్స్ ఉన్న వర్డ్గా చెప్పుకోవచ్చు మనం. కాబట్టి దాన్ని ఏమంటామంటే డైసిలబిక్ వర్డ్గా చెప్పుకుంటాం. డైసిలబిక్ వర్డ్గా మనం చెప్పుకుంటాం. డైసిలబిక్ వర్డ్ చూడండి, ఇక్కడ ఆన్సర్. ఓకే, ఆన్సర్ ఈ విధంగా మనం చెప్పుకుంటాం. డైసిలబిక్ వర్డ్ అని మనం అంటాం దాన్ని. డైసిలబిక్ వర్డ్ ఆన్సర్. ఓకే, ఒక్కసారి ఇందులో మనకి ఏ విధంగా ఒక వావెల్ సౌండ్ వచ్చిందో మనం చూద్దాం ఒకసారి. ఓకే, అందులో మనకి ఏ విధంగా వావెల్ సౌండ్ వచ్చింది అనేది విషయాన్ని మనం చూసినట్లయితే ఆన్సర్, ఇది ఒక వావెల్ సౌండ్. ఈ విధంగా మనం రాయటం జరిగింది. ఆన్సర్ ఇన్ ప్లస్ ఆ నా అవుతుంది కదా, నా. ఈ విధంగా మనకి ఒక వావెల్ సౌండ్ ఉందనే విషయాన్ని చెప్పొచ్చు. ఇది పొల్లు కదా, కాబట్టి మనం దాన్ని లెక్క చేయకూడదు, అంటే కౌంట్ చేయకూడదు. కాబట్టి ఎన్ని అవుతుంది? టోటల్గా 1 అవుతుంది. ఇది ఒక సౌండ్, ఇది ఒక సౌండ్. కాబట్టి ఎన్ని సౌండ్స్ అయ్యాయి? 2 సౌండ్స్ అయ్యాయి. కాబట్టి మనం డైసిలబిక్ వర్డ్గా చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం చూద్దాం.
నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఇన్ఫ్లుయెన్స్. మనం చూద్దాం. ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ మనం ఒకసారి ఓకే ఇన్ఫ్లుయెన్స్ అనే దాన్ని మనం ఒకసారి రాద్దాం. ఇన్ఫ్లుయెన్స్ అని రాద్దాం. ఇందులో మనకి ఎన్ని సౌండ్స్ కనిపిస్తున్నాయి అంటే ఇందులో మనం అనే దాన్ని పొల్లు కాబట్టి ఈ అనేది ఒకటే తీసుకుంటాం కాబట్టి ఇందులో ఒక సిలబుల్ అనేది ఉంది. ఓకే ఇన్ని మనము పొల్లు కాబట్టి కౌంట్ చేయం దీన్ని, కాబట్టి ఒకటి. ఫ్లూ అనేది మనకి అక్షరాలు అనేవి కలిపి వచ్చినా సరే మనం అందులో ఉన్నటువంటి వావెల్ సౌండ్ మాత్రమే చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒకటి వస్తుంది. ఫ్లూ అంటే ఇఫ్ ప్లస్ ఊ ఫ్లో అవుతుంది. ఓకే ఈ విధంగా మనం చెప్పుకున్నాం కదా, ఇఫ్ ప్లస్ ఊ ఫ్లో, ఆ విధంగా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇందులో కూడా పొల్లు ఉన్నది ఒకటే కదా, కాబట్టి 1 + 1 ఎన్ని అవుతున్నాయి? 3 అవుతున్నాయి. కాబట్టి మనం ఇందులో ఎన్ని సిలబల్స్ ఉన్నాయని చెప్పుకుంటున్నాం? 3 సిలబల్స్ వర్డ్గా చెప్పుకుంటున్నాం. 3 సిలబల్స్ వర్డ్ని మనము ట్రైసిలబిక్ వర్డ్గా చెప్పుకోవచ్చు. ఓకే ట్రైసిలబిక్ వర్డ్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇన్ఫ్లుయెన్స్ అనే వర్డ్ని మనం చూసాం. ఇందులో 3 వర్డ్స్ ఉంటాయని మనం 3 సిలబల్స్ ఉంటాయని మనం చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం చూద్దాం. ఇంటెలిజెన్స్ ఒకసారి మనం చూసినట్లయితే ఇంటెలిజెన్స్ అనే విధంగా మనం చూసినట్లయితే లో ఈ తీసుకుంటాం, పొల్లుని మనం కౌంట్ చేయం కాబట్టి 1. నెక్స్ట్ ఒకటి, ఒకటి, ఒకటి తీసుకుంటాం, పొల్లు కాబట్టి కౌంట్ చేయము కాబట్టి 1 అవుతుంది టోటల్గా. ఇది కూడా టోటల్గా 1 అవుతుంది. టోటల్గా మనం చూసుకుంటే ఎన్ని ఉన్నాయి? 4 సిలబల్స్ అనేవి ఇందులో ఉన్నాయి. ఇక్కడ మనకి ఎన్ని సిలబల్స్ వచ్చాయి అంటే 4 సిలబల్స్. ఇంటెలిజెన్స్ ఈ విధంగా మనం 4 సిలబల్స్ని చెప్పుకోవచ్చు. మరి 1 ఉంటే మోనోసిలబుల్ అన్నాము, 2 ఉంటే డైసిలబిక్ అన్నాము, 3 ఉంటే ట్రై అన్నాము, మరి 4 ఉంటే మనం ఏమంటామంటే మోర్ దెన్ 3 ఉంటే 3 కంటే ఎక్కువ సిలబల్స్ ఉంటే మనం పాలీసిలబిక్ వర్డ్గా చెప్పుకోవచ్చు. ఓకే అవి 4 కావచ్చు, 5 కావచ్చు, మోర్ దెన్ 5 కావచ్చు, 6 అలా ఉండొచ్చు. వాటిని మనం ఏమంటామంటే పాలీసిలబిక్ వర్డ్గా చెప్పుకుంటాం. ఓకే దాన్ని మనం ఏం చెప్పుకుంటామంటే పాలీసిలబిక్ వర్డ్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఒక్కసారి మనం చూసినట్లయితే వాట్ ఈజ్ స్ట్రెస్ అనే విషయాన్ని మనం ఏ విధంగా చెప్పుకున్నామంటే the degree of force with which we utter a word or a syllable. ఒక సిలబల్ని కానీ మనం ఒక వర్డ్ని కానీ ఏ స్థాయిలో ఏ ఫోర్స్తో ఎంత తీవ్రమైనటువంటి స్థాయిలో మనము ప్రొనౌన్సియేషన్ చేస్తాము, మనము అట్టర్ చేస్తాము లేదా పలుకుతాము అనే దాన్ని బట్టి దానిని స్ట్రెస్ అని మనం అంటాము. ఓకే ఈ విధంగా మనం ఒక సిలబల్ని ఏ విధమైనటువంటి స్థాయిలో ఏ స్థాయిలో ఏ స్థాయిలో పలుకుతామనే దాన్ని మనం వర్డ్ స్ట్రెస్గా చెప్పుకుంటాం లేదా సిలబల్ స్ట్రెస్గా చెప్పుకుంటాం. అయితే సిలబల్ అనేది ఏంటి అనే విషయం చూస్తే సిలబల్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ సౌండ్స్. సిలబల్ అనేది ఏ విధంగా ఏర్పడుతుందంటే సౌండ్స్తో ఏర్పడుతుంది. మరి ఆ సౌండ్స్ ఏవై ఉంటాయంటే కాన్సనెంట్ సౌండ్స్ మరియు వావెల్ సౌండ్. ఓకే 1 or more కాన్సనెంట్ సౌండ్స్ వచ్చి ఒక వావెల్ సౌండ్ వస్తే ఒక సిలబల్ ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ 1 2 3 4 ఈ 4 చంక్స్లో కూడా 4 పార్ట్స్లో కూడా మనము ఒక్కొక్క వావెల్ సౌండ్ని చూస్తున్నాం. కానీ ఇక్కడ చూడండి ఎన్ని కాన్సనెంట్ సౌండ్ ఉన్నాయి? షా 1 ఇన్ 1 2 ఉన్నాయి. షా 1 ఇన్ 1 2 కూడా కాన్సనెంట్ సౌండ్సే కదా, కాన్సనెంట్ సౌండ్స్ వచ్చాయి. అంటే మనకి కాన్సనెంట్ సౌండ్స్ అనేవి 1 or more రావచ్చు, కానీ వావెల్ సౌండ్ మాత్రం సాధారణంగా నార్మల్గా 1 వస్తుంది. కాబట్టి మనం సింపుల్గా ఏం చెప్పుకుంటామంటే ఒక వర్డ్లో ఎన్ని వావెల్ సౌండ్స్ ఉన్నాయో అన్ని సిలబల్స్ ఉంటాయని మనము ఒక చిన్న ఇండికేషన్గా చెప్పుకోవచ్చు. ఓకే ఆ విధంగా మనము ఈజీగా ఒక వర్డ్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయనే విషయాన్ని కనుక్కోవచ్చు మనం. సో మనకు కావాలి ఎందుకంటే డివిజన్ ఆఫ్
సిలబల్స్ అనేది సిలబికేషన్ అనేది, ఓకే, ఒక వర్డ్ని తీసుకుంటే ఆ వర్డ్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయనే విషయం మనకు తెలియాలి సిలబికేషన్ అటువంటి కాన్సెప్ట్లో. సో ఆ విధంగా చూసుకుంటే మనం అందులో 1 సిలబల్ ఉందా, 2 సిలబల్ ఉందా, 3 సిలబల్ ఉందా, 4 సిలబల్స్ ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. 1 సిలబల్ అంటే మోనో అని, 2 ఉంటే డై అని, 3 ఉంటే ట్రై అని, మనకి మోర్ దాన్ 3 ఉంటే పాలీ అనేసి మనం చెప్పుకోవడం జరుగుతుంది. 3, 4, 5 అలా మనకుంటే ఇలా. నెక్స్ట్ మనం చూస్తే మనం సిలబికేషన్ చేసేటప్పుడు సిలబల్స్ మనం కౌంట్ చేసేటప్పుడు పొల్లును ఏవైతే ఇలాగా ఉంటాయో ఇక్, ఇన్, ఇమ్, ఇర్ ఇలా మనకి పొల్లుగా వస్తాయో వాటిని మనం కౌంట్ చేయకూడదు. దానికంటే ముందు ఉన్నటువంటి వర్డ్ ఉంటుంది, సౌండ్ ఉంటుంది కదా, ఆ సౌండ్కి దీన్ని జాయిన్ చేసేయాలి, అంటే ఒకటిగా కౌంట్ చేయాలి. స్పెషల్గా మనము ప్రత్యేకించి కౌంట్ చేయకూడదు. అలాగే 0 సంగీతం అనేటువంటి వర్డ్ చూసారు కదా, ఇందులో సాతో మనం జాయిన్ చేయడం జరిగింది, తాతో మనం జాయిన్ చేయడం జరిగింది. ప్రత్యేకించి మనం కౌంట్ చేయడం లేదు. తంలో తాని మనం ఆ 0ని వేరుగా చేయటం లేదు, కలిపి మనం చేస్తున్నాం. కాబట్టి ఇందులో ఎన్ని ఉన్నాయి, 3 అనేటువంటివి ఉన్నాయి. ఈ విధంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం చూస్తే సిలబల్ అనేది ఏంటి అంటే కాంబినేషన్ ఆఫ్ 1 or more కాన్సనెంట్ సౌండ్స్ విత్ ఏ వావెల్ సౌండ్గా మనం చెప్పుకోవడం జరిగింది. A syllable is combination of consonant sounds with a vowel sound. ఓకే, 1 or more consonant sound ఉండొచ్చు, కానీ ఒక vowel sound ఉంటుంది. ఆ ఒక vowel sound బట్టి మనము సిలబికేషన్ అనేది చేయవచ్చు, అంటే డివిజన్ ఆఫ్ సిలబల్స్ని మనం ఈజీగా చేయవచ్చు. ఎందుకంటే ఎన్ని వావెల్ సౌండ్స్ ఉన్నాయో చూసుకుంటే మనకు సరిపోతుంది. వావెల్ లెటర్స్ కాదు, వావెల్ సౌండ్స్ మనం చూసుకోవాలి. ఇలా చూడండి, ఇక్కడ 2 వావెల్ లెటర్స్ ఉన్నాయి, ఓ ఓ, అలాగని మనము 2 అని చెప్పకూడదు, ఒకటే. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనం ఎక్కడైనా ఇక్కడ రాసాం కదా, ఇగ్ ప్లస్ ఊ అనేది మనం చూస్తున్నాం. ఇందులో ఊ అనే సౌండ్ ఉంది కదా, కాబట్టి 1 అవుతుంది. ఇది గా అనేటువంటి లెటర్గా మారుతుంది, ఇందులో 1 సిలబల్గా ఉన్నదిగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం సిలబికేషన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం ద్వారా స్ట్రెస్ని మనం మార్క్ చేయవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం మన యొక్క కాంటెక్స్ట్ ఏంటి అంటే వాట్ ఈజ్ స్ట్రెస్, తర్వాత ఓకే నెక్స్ట్ విషయాన్ని మనం చూద్దాం. ఓకే, మనం ఇంతవరకు డిస్కస్ చేసిన విషయాలు ఏంటంటే వాట్ ఈజ్ స్ట్రెస్ అంటే ఏంటనే విషయాన్ని మనం డిస్కస్ చేసాం. అలాగే స్ట్రెస్కి చాలా బేస్ అయినటువంటి సిలబికేషన్ గురించి మనం చూసాం. సిలబికేషన్ అంటే డివిజన్ ఆఫ్ సిలబల్స్, ఒక వర్డ్లో ఉన్నటువంటి సిలబల్స్ని మనం ఏ విధంగా డివిజన్ చేయాలి, ఎన్ని సిలబల్స్ ఉన్నాయి అనే విషయాన్ని ఏ విధంగా కనుక్కోవాలనే విషయాన్ని మనం డిస్కస్ చేసాం. ఓకే, ఇప్పుడు మనం వర్డ్ స్ట్రెస్ అంటే ఏంటి మనం చూద్దాం. అలాగే స్ట్రెస్ మార్కింగ్ అనే విషయాన్ని చూద్దాం. వర్డ్ స్ట్రెస్సింగ్ అన్నా స్ట్రెస్ మార్కింగ్ అన్నా ఒకటే, ఆ విషయాన్ని మనం చూద్దాం. మనం స్ట్రెస్ గురించి చూడడం జరిగింది. ఒక వర్డ్లో సిలబల్స్ ఉంటాయి, ఆ సిలబల్స్ పైన స్ట్రెస్ ఉంటుంది. ఏ సిలబల్ పైన స్ట్రెస్ ఉంటుందో కనుక్కోవడమే వర్డ్ స్ట్రెస్. సో మనం ఏం చేయాలంటే వర్డ్ స్ట్రెస్ సంబంధించి ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫైయింగ్ ద స్ట్రెస్డ్ సిలబల్. ఏ సిలబల్ని మనము ఒక వర్డ్లో స్ట్రెస్ చేసామో ఆ స్ట్రెస్డ్ సిలబల్ని మనం ఐడెంటిఫై చేయాలి అనే విషయమే వర్డ్ స్ట్రెస్గా చెప్పుకుంటాం. ఓకే, ఐడెంటిఫైయింగ్ ద స్ట్రెస్డ్ సిలబల్, మనం స్ట్రెస్ చేసినటువంటి సిలబల్ని మనం కనుక్కోవాలి, దాన్నే మనం వర్డ్ స్ట్రెస్గా చెప్పుకుంటాం. మరి స్ట్రెస్ మార్కింగ్ అని ఎందుకు అంటామంటే వీ హ్యావ్ టు మార్క్ ద స్ట్రెస్డ్ సిలబల్. ఓకే, వీ హ్యావ్ టు మార్క్ ద స్ట్రెస్డ్ సిలబల్. ఈ స్ట్రెస్డ్ సిలబల్ మనం మార్క్ చేయాలి. ఓకే, స్ట్రెస్డ్ సిలబల్ మనం ఏ విధంగా మార్కు చేస్తామన్న విషయాన్ని మనం చూద్దాం. చూసే ముందు స్ట్రెస్డ్ సిలబల్కి ఇంకొక పేరు ఏంటంటే యాక్సెంటెడ్ సిలబల్. మనం స్ట్రెస్డ్ సిలబల్ మరియు యాక్సెంటెడ్ సిలబల్గా చెప్పుకుంటాం. ముందుగా మనము స్ట్రెస్ని ఎన్ని రకాలుగా చెప్పుకుంటాం అనే విషయాన్ని చూద్దాం. స్ట్రెస్ అనేది మనకి స్ట్రెస్ని మనం ఎన్ని రకాలుగా యూజ్ చేస్తామనే విషయాన్ని ముందు చూద్దాం. ఫస్ట్ మనం చూసినట్లయితే ప్రైమరీ స్ట్రెస్. ఓకే, ప్రైమరీ స్ట్రెస్. ఓకే, ప్రైమరీ స్ట్రెస్ అంటే ఏంటి
అనే విషయం చూసినట్లయితే మనం ఏ సిలబల్ పైన అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎడ్యుకేషన్ అనే వర్డ్ని తీసుకున్నాం, ఎడ్యుకేషన్ అనే వర్డ్ని మనం తీసుకున్నాం. ఓకే, తీసుకున్న వర్డ్ని మనం వావెల్స్ బేస్ చేసుకుని వాటిని కొన్ని పార్ట్స్గా డివిజన్ చేసుకోవడం జరిగింది. 1 2 3 4 ఇలా 4 పార్ట్స్గా మనం డివిజన్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో ఇందులో ఉన్నటువంటి సిలబల్స్ ఎన్ని అంటే మనం చెప్పగలం 4 అని. ఓకే, దట్ ఈస్ కాల్డ్ డివిజన్ ఆఫ్ సిలబల్ ఆర్ సిలబికేషన్. మనం 4 సిలబల్స్గా చెప్పవచ్చు. ఇందులో ఉన్నటువంటి సిలబల్స్ ఎన్ని అంటే 4 సిలబల్స్. 4 సిలబల్స్ ఉంటే మనం ఆ వర్డ్ని ఏమంటామంటే పాలీసిలబిక్ వర్డ్ అని అంటామని మనం ప్రీవియస్గా చెప్పుకోవడం జరిగింది. అయితే ఎక్కడ స్ట్రెస్ ఉంటుందనే విషయాన్ని మనము తర్వాత నేర్చుకుందాం. వాటిని మనం రూల్స్ ద్వారా నేర్చుకుందాం. ఏ విధంగా మార్క్ చేయాలి, దేన్ని బేస్ చేసుకుని మార్క్ చేయాలి, వాటికి ఏమైనా రూల్స్ ఉన్నాయనే విషయాన్ని మనం తర్వాత చూద్దాం. ముందుగా మనం ఏంటంటే ఏ విధంగా మార్క్ చేస్తామనే విషయాన్ని చూసే ముందు మనం ప్రైమరీ స్ట్రెస్ అనే విషయాన్ని మనం చూసినట్లయితే ఏ సిలబల్ పైన మనం ఎక్కువగా స్ట్రెస్ చేస్తామో గ్రేటర్ ఫోర్స్తో మనం ఏ సిలబల్ పైన మనం గ్రేటర్ ఫోర్స్తో మనం స్ట్రెస్ చేస్తాము. గ్రేటర్ ఫోర్స్. ఓకే, హైయెస్ట్ డిగ్రీ. ఒక రకంగా చెప్పాలంటే గ్రేటర్ ఫోర్స్ లేదా డిగ్రీ అన్నాం కదా, అందులో హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ఫోర్స్. ఓకే, ఎక్కువ ఫోర్స్తో మనం ఏ సిలబల్ పైన అయితే స్ట్రెస్ చేస్తామో దాన్ని మనం ఏమంటామంటే ప్రైమరీ స్ట్రెస్ అంటాము. నెక్స్ట్ మనం చూసినట్లయితే సెకండరీ స్ట్రెస్ అనేది ఉంటుంది. సెకండరీ స్ట్రెస్ అనేది ఉంటుంది. మరి సెకండరీ స్ట్రెస్ అంటే ఏంటంటే ఇక్కడ మనం గ్రేటర్ ఫోర్స్ యూజ్ చేస్తామని చెప్పాం కదా, లేదంటే హైయెస్ట్ డిగ్రీ అని చెప్పాం కదా, లెస్ దాన్ గ్రేటర్ ఫోర్స్. మనం ఇంత ఫోర్స్ని ఇక్కడ యూజ్ చేయడం జరగదు. లెస్ ఫోర్స్, ఇక్కడ లెస్ ఫోర్స్ని మనం యూజ్ చేస్తాం. ఏంటి ఫోర్స్ యూజ్ చేయడం అంటే అటరెన్స్ కోసం. మనం ప్రొనౌన్సియేషన్ చేసేటప్పుడు ఒక వర్డ్ని అటరెన్స్ చేసేటప్పుడు మనం పలికేటప్పుడు ఇక్కడైతే మనం ఈ హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ఫోర్స్ని యూజ్ చేస్తాం, ఇక్కడైతే లెస్ ఫోర్స్ని యూజ్ చేస్తాం. వేరేస్ మనకి స్ట్రెస్ అనేది 1 2 3 టైప్స్గా ఉంటుంది. ప్రైమరీ స్ట్రెస్, సెకండరీ స్ట్రెస్తో పాటు వీక్ స్ట్రెస్ ఉంటుంది. ఈ స్ట్రెస్లో మనం ఏం చేస్తామంటే అసలు మనము స్ట్రెస్ని యూజ్ చేయము. ఓకే, నో స్ట్రెస్గా చెప్పుకుంటాం. ఓకే, మనం స్ట్రెస్ని ఎన్ని రకాలుగా యూజ్ చేస్తామంటే ఒక వర్డ్లో ప్రైమరీ స్ట్రెస్ అనేది ఉంటుంది, అలాగే సెకండరీ స్ట్రెస్ ఉంటుంది, అలాగే థర్డ్ది వీక్ స్ట్రెస్ అనేది ఉంటుంది. ప్రైమరీ స్ట్రెస్ ఏంటంటే గ్రేటర్ ఫోర్స్తో లేదా హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ఫోర్స్తో మనం ఒక వర్డ్ని ఒక సిలబల్ని అటర్ చేస్తే దాన్ని మనము ప్రైమరీ స్ట్రెస్గా చెప్పుకుంటాం. సెకండరీ స్ట్రెస్ ఏంటంటే ఈ ప్రైమరీ స్ట్రెస్ కంటే లెస్ ఫోర్స్ కంపేరింగ్ విత్ ద ప్రైమరీ స్ట్రెస్. నెక్స్ట్ మనం చూస్తే వీక్ స్ట్రెస్లో అస్సలు మనము స్ట్రెస్నే యూజ్ చేయము. ఈ విధంగా మనం యూజ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. మనం అకాడమిక్ ఎగ్జామినేషన్స్లో ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్, డిగ్రీ లాంటి ఎగ్జామినేషన్లో మనకి వర్డ్ స్ట్రెస్ అనేది ఇచ్చినప్పుడు ఒక వర్డ్ని ఇచ్చి అందులో స్ట్రెస్ని ఐడెంటిఫై చేయమని ఇచ్చినప్పుడు మనకి ఈ మూడింట్లో దేన్ని మనం యూజ్ చేస్తామంటే ప్రైమరీ స్ట్రెస్ని మనం యూజ్ చేస్తాం. ఓకే, కాబట్టి మనం సెకండరీ స్ట్రెస్ని మరియు వీక్ స్ట్రెస్ని మనము ఒక్కసారిగా మనము పక్కన పెడదాం. సో ఈ ప్రైమరీ స్ట్రెస్ గురించి మనం చూద్దాం. ఓకే, ఈ ప్రైమరీ స్ట్రెస్. సో ఇప్పుడు మనం ఏంటంటే ఒక వర్డ్ ఇచ్చి ఆ వర్డ్లో మనము ఎక్కడ ఏ సిలబల్ పైన స్ట్రెస్ ఉంది అనే విషయం మనకు కావాలి. ఇది ప్రైమరీ స్ట్రెస్. ఓకే, ఆ ప్రైమరీ స్ట్రెస్ అనే విషయాన్ని కూడా మనము ఇక్కడ మర్చిపోదాం. మనం స్ట్రెస్ గురించి మాత్రమే ఆలోచిద్దాం. ఓకే, స్ట్రెస్ కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే స్ట్రెస్ కావాలి అంటే ఏ సిలబల్ పైన మనం స్ట్రెస్ ఉంటుంది అనే విషయం మనకు కావాలి కదా. కాబట్టి మనం ఆ విషయాన్ని చూద్దాం. ఆ విషయానికి సంబంధించి కొన్ని రూల్స్ ఉన్నాయి మనకి. ఆ రూల్స్ని మనం స్టడీ చేయడం ద్వారా మనం స్ట్రెస్ని మార్కింగ్ చేయగలం. ఓకే, మనకి స్ట్రెస్ మార్కింగ్ ఎలా వస్తుందంటే మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ని మనం స్టడీ చేద్దాం. ఓకే, ఆ రూల్స్ని మనం స్టడీ చేయడం ద్వారా మనం స్ట్రెస్ మార్కింగ్ని
నేర్చుకోవచ్చు. అయితే స్ట్రెస్ మార్కింగ్ నేర్చుకునే ముందు మనం ఎలా మార్కింగ్ చేయడం కోసం మనం ఉపయోగించేది ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ మనం ఒక బార్ని ఉపయోగించాం. ఈ బార్ని మనం ఏమంటామంటే వెర్టికల్ బార్ అంటాం. వెర్టికల్ బార్ ఇది ఎలా ఉంది? వెర్టికల్గా ఉంది. ఓకే, వెర్టికల్ బార్ అంటాం. సో ఈ సింబల్ని మనం ఏమంటామంటే వెర్టికల్ బార్ అని యూజ్ చేస్తాం. దాన్ని మనం ఏమంటాం? వెర్టికల్ బార్ అంటాం. వెర్టికల్ బార్ని మనం యూజ్ చేస్తాం. వెర్టికల్ బార్ని మనము ఏ విధంగా ప్రాపర్గా యూజ్ చేయాలి, ఏ విధంగా యూజ్ చేయకూడదు అనే విషయం చూద్దాం. అసలు మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక వర్డ్ తీసుకుంటే ఈ వర్డ్ తీసుకుందాం, ఎడ్యుకేషన్, ఓకే, లేదా డాక్టర్, ఓకే. డాక్టర్ అనేటువంటి వర్డ్లో మనకి ఎన్ని సిలబల్స్ ఉన్నాయనంటే 2 సిలబల్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇందులో ఒక వావెల్ సౌండ్ ఉంది, ఇందులో ఒక వావెల్ సౌండ్ ఉంది. మనం రా అంటే ఇర్ సౌండ్ని మనము పొల్లుగా చెప్పి దాన్ని మనం కౌంట్ చేయమని చెప్పాం. కాబట్టి టర్లో మనము ఇర్ అనేటువంటి సౌండ్ని ప్రొనౌన్సియేషన్ చేయము. కాబట్టి డాక్టర్ మనం 2 సిలబల్స్ ఉన్నటువంటి వర్డ్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, 1 + 1 2 సిలబిక్ వర్డ్ ఆర్ డైసిలబిక్ వర్డ్గా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే డాక్టర్ అనేటువంటి ఒక వర్డ్కి మనం స్ట్రెస్ ఇక్కడ గుర్తించాల్సి వస్తే, ఓకే, మనం గుర్తించాల్సి వస్తే ఏ విధంగా గుర్తిస్తున్నామంటే ఆ యొక్క సిలబల్ ముందు మనం గుర్తిస్తున్నాం. ఓకే, మనం వెర్టికల్ బార్ని ఎక్కడ యూజ్ చేస్తాం? జస్ట్ బిఫోర్ ద సిలబల్, ఇలా మనం యూజ్ చేస్తే దాన్ని కరెక్ట్ యూసేజ్గా చెప్పుకోవచ్చు. ఓకే, ఇలా మనం యూజ్ చేస్తే దాన్ని కరెక్ట్ యూసేజ్గా చెప్పుకోవచ్చు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఈ విధంగా యూజ్ చేస్తారు. ఓకే, డాక్టర్ అంటే ఈ సిలబల్ పైన ఉంది కాబట్టి కరెక్ట్గా మనం ఇక్కడ గుర్తిద్దామని చెప్పేసి ఇలా గుర్తిస్తారు. ఈ సిలబల్ పైన ఉంది కాబట్టి ఈ డాక్టర్ పైకి ఆ సిలబల్ని తీసుకొస్తారు. కాబట్టి మనం అలా యూజ్ చేయకూడదు. సో ఇలా మనం యూజ్ చేయకూడదు. సో డూస్ ఏంటి, డోంట్స్ ఏంటంటే ఒకసారి మనం చూసినట్లయితే ఈ విధంగా మనం యూజ్ చేయవచ్చు, ఈ విధంగా మనం యూజ్ చేయకూడదు. అంటే జస్ట్ బిఫోర్ ద సిలబల్, మనం సిలబల్ కంటే ముందు యూజ్ చేయాలి, ఆ సిలబల్ పైన యూజ్ చేయకూడదు. ఆ సిలబల్ పైన యూజ్ చేస్తే అది ఆ లెటర్ పైకి ఉంటుందా, నెక్స్ట్ లెటర్ పైకి ఉంటుందని చాలా కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. కాబట్టి మనం అలా యూజ్ చేయకూడదు. కరెక్ట్ యూసేజ్ ఏంటి అంటే ఈ విధంగా యూజ్ చేయాలి. అంటే జస్ట్ బిఫోర్ ద సిలబల్, నాట్ జస్ట్ ఆన్ ద సిలబల్ ఆర్ ఆన్ ద లెటర్. మనం లెటర్ పైన ఇలా యూజ్ చేయకూడదు. ఓకే, కొంతమంది ఇలా యూజ్ చేస్తారు కానీ అలా యూజ్ చేయకూడదు. మనం ప్రాపర్గా యూజ్ చేయాలంటే ఈ విధంగా యూజ్ చేయాలి అనే విషయాన్ని మనం చూసుకున్నాం. సో ఈ విధంగా మనం చూసుకుంటే ఇందులో మనం ఏం డిస్కస్ చేసామంటే వర్డ్ స్ట్రెస్ అంటే ఏంటి? వర్డ్ స్ట్రెస్ అంటే ఐడెంటిఫైయింగ్ ద స్ట్రెస్డ్ సిలబల్. ఒక వర్డ్లో మనం ముందుగా చెప్పుకున్నాం వర్డ్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ సిలబల్స్. వర్డ్లో ఏముంటాయంటే సిలబల్స్ ఉంటాయని చెప్పుకున్నాం. సిలబల్స్లో ఏముంటాయంటే సౌండ్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఓకే, సో ఒక వర్డ్లో ఏ సిలబల్ పైన మనం స్ట్రెస్ ఇస్తున్నాము, ఏ సిలబల్ పైన మనం స్ట్రెస్ని గుర్తించాలి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే దాన్ని మనం వర్డ్ స్ట్రెస్ అని అంటాము. ఓకే, వర్డ్ స్ట్రెస్ అని మనం అంటాము. సో అలాంటి స్ట్రెస్డ్ సిలబల్ని మనం యాక్సెంటెడ్ సిలబల్ అని కూడా అంటాము. యాక్సెంటెడ్ సిలబల్ ఆర్ స్ట్రెస్డ్ సిలబల్. ఓకే, అలాంటి స్ట్రెస్డ్ సిలబల్ని గుర్తించి దాన్ని ఒక మార్కుతో ఐడెంటిఫై చేయడమే మార్కింగ్ ద స్ట్రెస్డ్ సిలబల్ ఆర్ స్ట్రెస్ మార్కింగ్గా చెప్పుకుంటాం. స్ట్రెస్ మార్కింగ్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మనం ఒక స్ట్రెస్ మార్కింగ్ అనేది చేయడం జరుగుతుంది. స్ట్రెస్ మార్కింగ్ చేయడం కోసం మనం ఒక వెర్టికల్ బార్ని యూజ్ చేస్తాం. వెర్టికల్ బార్ని. సో ఈ వెర్టికల్ బార్ ఎక్కడ యూజ్ చేయాలంటే జస్ట్ బిఫోర్ ద సిలబల్ కంటే ముందు జస్ట్ మనం యూజ్ చేయాలి. కానీ ఎలా యూజ్ చేయకూడదు? దానిపైన యూజ్ చేయకూడదు. ఆ లెటర్ పైన కానీ ఆ సిలబల్ పైన కానీ మనం యూజ్ చేయకూడదు. జస్ట్ బిఫోర్ ద సిలబల్ మనం యూజ్ చేయాలి. సో దిస్ ఈజ్ అబౌట్ వర్డ్ స్ట్రెస్ అండ్ స్ట్రెస్ మార్కింగ్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ మనం ఏం చూస్తామంటే స్ట్రెస్ మార్కింగ్.
ఓకే, ఏ విధంగా చేయాలి, ఏ విధమైన రూల్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన విషయాలు మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం.